హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఫ్యాబ్రిక్ పైన ఒక డిజైన్ని ఎలా ట్రేస్ చేస్తాము అని. దీనికి మెయిన్గా కావాల్సింది ఏంటంటే మనం వేసే ఒక డిజైన్ అది పేపర్ మీద మనమైనా డ్రా చేసుకోవచ్చు, లేదంటే ప్రింట్అవుట్ అయినా తీసుకోవచ్చు సేమ్ సైజ్లో. మళ్ళీ నెక్స్ట్ ఏం కావాలంటే ఒక బ్రౌన్ షీట్ అని దొరుకుతుంది, మీషోలో కూడా అవైలబుల్ ఉంది, ఆన్లైన్లో అయినా తీసుకోవచ్చు. మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫస్ట్ మన ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసుకోవాలి. దెన్ బ్రౌన్ షీట్ రాంగ్ సైడ్ అనేది కిందికి ఉండాలి, రైట్ సైడ్ అనేది పైకి ఉండాలి. ఇలా నేను చూపిస్తున్నట్టు ప్లేస్ చేసుకోండి. తర్వాతనేమో మన డిజైన్ ఉంటుంది కదా, దాన్ని పైన ప్లేస్ చేసుకోవాలి. ఇలా ఒక్కసారి చూడండి, మంచిగా అబ్జర్వ్ చేయండి. ఈ డిజైన్ ఏంటంటే కరెక్ట్ స్లీవ్కి వేస్తున్నాను. నేను ఇప్పుడు చూపించడానికి స్లీవ్కి అయితే వేస్తున్నాను. అది మిడిల్ పర్ఫెక్ట్గా మిడిల్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఈ ప్లేస్మెంట్ అనేది కొంచెం అటు సైడ్ అయినా లెఫ్ట్ అయినా రైట్ అయినా అయితే డిజైన్ మొత్తం పోతుంది, బ్లౌజ్ లుక్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ప్లేస్మెంట్కి కొంచెం టైం తీసుకున్నా సరే కొంచెం ప్రాపర్గా ఎగ్జాక్ట్గా మిడిల్లో ఉండేటట్టు చూసుకొని ప్లేస్ చేసుకొని ట్రేసింగ్ స్టార్ట్ చేయాలి. దీనికి ఏంటంటే మెయిన్గా షార్ప్ ఉండే ఏదైనా ఒక పెన్సిల్ తీసుకోవాలి. మరీ షార్ప్ ఉండని అవసరం లేదు, కొంచెం ట్రేసింగ్ ఈజీగా అవుతుంది. మరీ రౌండ్ బాల్ టైప్ ఉందంటే మనకి రాదు. చేతులు కూడా దానిపైన పెట్టాం కదా, అది ఎక్కువ ప్రెస్ చేయొద్దు, ఎందుకంటే చెయ్యి అచ్చులు కూడా ఫ్యాబ్రిక్ మీద పడిపోతాయి. ఇలా స్లోగా స్టార్ట్ చేయాలి, కదిలించకుండా. కావాలంటే మీరు క్లిప్స్ కూడా యూజ్ చేయొచ్చు సైడ్కి జరగకుండా. కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను. కొంచెం టైం టేకన్ ప్రాసెస్, కొంచెం ఓపికగా వేసుకోవాలి. ఇలా డిజైన్ మొత్తం ట్రేస్ చేయాలి. చేశాక నెమ్మదిగా పేపర్ బ్రౌన్ షీట్ అనేది పైనుంచి తీసేయాలి. తీసేస్తే మనకి ఎగ్జాక్ట్ డిజైన్ అనేది ఫ్యాబ్రిక్ మీద ట్రేస్ అవుతుంది. వీడియోలో అయితే క్లియర్గా కనిపించలే, కానీ రియల్గా అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా ఈ వీడియోలో ఏమైనా మీకు డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.